వెల్కమ్ టు ప్రజా చైతన్యం న్యూస్. నేను మరి సాధారణ ఎన్నికలు సరికి దాదాపు నెల రోజులు కూడా పూర్తి కావడం లేదు. అయినా కానీ పచ్చ మీడియా నేతలు వైసీపీ నాయకుల్ని ఇటు ప్రజల్ని వదలడం లేదు. ప్రతిదీ కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు జరిగిన పులివెందులలో జరిగిన ఒక సీన్ చూస్తే జగన్కు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు ప్రజలు ఎంత నీరాజనం పలుకుతున్నారో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తూనే ఉంది. నాయకులు పార్టీ మారుతున్నారు. ఇక మిగిలింది 11 మంది మాత్రమే గెలిచారు. మిగిలిన వాళ్ళందరూ కూడా టీడీపీలోకి జంప్ అవుతున్నారు, అదేవిధంగా బీజేపీలోకి జంప్ అవుతున్నారంటూ పార్టీ నాయకుల మీద ఎన్ని ట్రోల్ చేసినా కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ జగన్ను విశ్వసిస్తూనే ఉన్నారు. జగన్ అదేవిధంగా నాయకులందరూ కూడా ప్రజలకు అండదండగా ఉంటున్నారు. సో ఈరోజు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడారు మీడియాతో. సో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఒక బైట్లో మనం చూస్తూనే ఉన్నాం. మిథున్ రెడ్డి ఫస్ట్ అసలు ఏం మాట్లాడారు, తను 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన తర్వాత కూడా మిథున్ రెడ్డిని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు, అటు జగన్మోహన్ రెడ్డి ఇటు మిథున్ రెడ్డికి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు అనేది మిథున్ రెడ్డి మాటల్లోనే విందాం. ఫస్ట్ బైట్ చూద్దాం. ఖచ్చితంగా మా నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా రాష్ట్ర ఇష్యూస్ అన్నిటిపైన కూడా నా బాధ్యతగా నేను పార్టీలో వ్యవహరిస్తాను. రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నారు. ఈరోజు లోక్సభ పక్షం రైట్, అది చూసాం. ప్రజలు కూడా ఖచ్చితంగా మిథున్ రెడ్డిని 3 సార్లు కూడా ఆదరిస్తున్నారంటూ మిథున్ రెడ్డి కూడా చెప్పారు. సో అదేవిధంగా ఇంకా మిగిలింది ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అందరూ కలిసి, కూటమి నేతలందరూ కూడా కలిసి వైసీపీ పార్టీని. అయినా కానీ వాళ్ళ పరాకాష్ట ఇంకెంత కూడా దారితీస్తుంది. ఎంతగా అంటే అసలు ప్రతిదీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. సో నిజాలు తెలుసుకోకుండా ఇటు ఆల్రెడీ కూడా వాళ్ళు ఎన్డీఏ కూటమితో ఉన్నా కానీ ఇటు మళ్ళీ మనలోకి ఎన్డీఏ కూటమిలోకి వైసీపీలో మిగిలిన నేతలందరూ కూడా వస్తున్నారు. ఇటు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అంతా కూడా వరుసగా కొడుతున్నారంటూ కూడా చాలా మంది మీద ట్రోల్ చేస్తున్నారు. సో ఇంతకీ మిథున్ రెడ్డి బీజేపీలకు మారుతారంటూ కూడా మిథున్ రెడ్డి మీద వాళ్ళు అయితే ట్రోల్ చేశారు. సో మిథున్ రెడ్డి దానికి ఏ విధంగా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఒక మాట అయితే అన్నారు, బీజేపీలోకి వెళ్లాల్సిన కర్మ మా వైసీపీ నాయకులకి ఎవ్వరికి ఏమీ లేదంటూ కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. అది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సొంత కర్మ ఇవ్వబడింది కానీ సొంత తమ్ముడులాగా ఈరోజు మా నాయకుడు చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా మా పార్టీని మళ్ళీ పూర్వవైపు వచ్చేలాగా కృషి చేస్తారు. సో ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్లో భాగం. వీళ్ళు అడ్డుపోతారు ఇటుపోతారు ఇవన్నీ కూడా ఇదివరకు కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రచారం చేశారు. కానీ బలంగా మళ్ళీ కూడా పార్టీ పుట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా అదే లైన్లో అందరూ కూడా క్యాడర్కి అండగా ఖచ్చితంగా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే దాన్ని కృషి చేస్తామని చెప్పి ఈరోజు లోక్సభలో బీజేపీకి సో అది చూసారు కదా, బీజేపీకి వెళ్లాల్సిన కర్మ మాకింటందు కూడా మిథున్ రెడ్డి చెప్తున్నారు. సో టీడీపీ అదేవిధంగా కూటమి నేతలందరూ కూడా ఇదంతా మైండ్ గేమ్ ప్లానింగ్ చెప్పొచ్చు. సో ఒకసారి మనం బ్యాక్ వెళ్ళైతే ఎలక్షన్లో చూసుకున్నట్లయితే ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది కేవలం జగనే చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మాత్రమే దీనికంతా కూడా అర్హుడు అన్నట్లు కూడా జగన్ రెడ్డి మీద ఎంత దిగజారుతత్వానికి కూటమి నేతలు దారి తీస్తారని మనం అంతా చూస్తూనే ఉన్నాం. సో అది ఒక జగన్కి టీడీపీకి ప్లస్ అయింది, ఇక జగన్మోహన్ రెడ్డికి మైనస్ అని కూడా చెప్పవచ్చు. దాదాపు జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి కూడా ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారంటూ దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చినా కానీ కూడా అది కేవలం ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది నాకు కాదంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా కూడా క్లారిటీ టీడీపీ నేతలు అదేవిధంగా కూటమి నేతలు అయితే వదలడం లేదు. సో ఆ మైండ్ గేమ్లో ప్లాన్ అంటూ కూడా మిథున్ రెడ్డి చెప్పిన మాట మనం విన్నాము. సో రాష్ట్ర ప్రయోజనాల కోసమే మేము కూడా వర్క్ చేస్తున్నాము, కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రతి బిల్లు ఏది పెట్టినా కూడా అంటూ కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ బైట్ను చూద్దాం ఇప్పుడు. స్పష్టమైన మెజారిటీ లేదు. సో మిత్రపక్షాల బలంపైనే ప్రభుత్వం మనుగడ ఆధారపడింది. ఇటువంటి సమయంలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు? అంటే ఒకటి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఢిల్లీలో వచ్చి కేవలం రాజకీయ అజెండాతో పని రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్స్ మన రాష్ట్రానికి ఉపయోగం ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాము. మనకు రాష్ట్రానికి వ్యతిరేకం అనిపిస్తే ఖచ్చితంగా అపోజ్ చేస్తాము. మేము ఎన్డీఏలో కానీ యూపీలో కానీ ఏ పార్టీలో కూడా మేము భాగస్వామ్యం కాదు, ఇష్యూ బేస్ సపోర్ట్ చేస్తాం. సో ఇక్కడ ఒకటి ఇంట్రెస్టింగ్ వర్డ్ వాడారు, ఎన్డీఏలో కానీ ఇటు కూటమిలో కూడా మేము ఎవరు కూడా భాగస్వామ్యం కాదు. ఆల్రెడీ దమ్ము డేరున్న జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ ముందే చెప్పారు, మేము ఎవరికి కూడా భయపడము, మా వెంట్రుకు కూడా పీక్లేరంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అదే మాట ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా వినండి, మేము ఎన్డీఏలో కానీ ఇటు ఇండియా కూటమిలో కానీ భాగస్వామ్యం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ ఇప్పటికైనా కానీ టీడీపీ నాయకులు అదేవిధంగా టీడీపీ ట్రోల్స్ వైసీపీ నాయకులను వదులుతారా లేదనేది ఇప్పుడు మనం సందిగ్ధంగా మారింది. ఒకసారి క్లారిటీ వినండి. ఖచ్చితంగా
ఏలో కానీ యూపీఏలో కానీ ఏ పార్టీలో కూడా మేము భాగస్వామ్యం కాదు. ఇష్యూ బేస్ సపోర్ట్ చేస్తాను చేసేదాన్ని. ప్రధానంగా మీకున్నటువంటి ప్రయారిటీస్ ఏంటి? సో ఇక్కడ మన లాస్ట్గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైసీపీ నాయకులందరూ కూడా లాస్ట్ టైం కానీ ఈసారి గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. సో రోడ్లు లేవని కానీ మిగిలిన అన్నిట్లు కూడా టీడీపీ నాయకులు కూడా వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. పదే పదే దాన్ని విశ్లేషించి కూడా వాళ్ళ పచ్చ మీడియా ఛానల్స్లో ఎన్నో చూపించారు, ఎన్నో చేశారు. అయినా కానీ ప్రజలు ఇప్పటికి కూడా ఓడిపోయినా కానీ ప్రజలు కూడా ఎవరిని పలకరించినా కానీ మేము వైసీపీకే ఓటేసామని చెప్తున్నారు. సో వాళ్ళలో నియోజకవర్గంలో గెలిచిన నాయకులందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటున్నారు. సో వాళ్ళు చేసిన నియోజకవర్గంలో అభివృద్ధి గురించి చెప్తున్నారు. సో మిథున్ రెడ్డి కూడా వాళ్ళ నియోజకవర్గంలో లాస్ట్ టైం ఏం చేశారో కూడా ఒకసారి చెప్తున్నారు, విందాం. వరుసగా 3 times గెలిచి ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. మీకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రయారిటీస్ ఏమున్నాయి? ఈరోజు రాజంపేట నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో అత్యధిక రోడ్ వర్క్స్, నేషనల్ హైవే రోడ్స్ రాష్ట్రంలోనే అత్యధిక రోడ్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ఫండ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా పూర్తయ్యే విధంగా వీటన్నిటికీ ఫండ్స్, రాష్ట్రానికి ఫండ్స్ వచ్చే విధంగా కృషి చేస్తారు. అదేవిధంగా ఇంకా కూడా రాజంపేట పార్లమెంట్ పరిధిలో మంచి డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటిపై కూడా దృష్టి పెట్టి ఉండే నేషనల్ హైవే పూర్తి చేయడమే కాకుండా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ తీసుకురావచ్చో వర్కౌట్ చేసి డెఫినెట్గా నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పి తెలియజేస్తాను. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. సో అది ఈరోజు మిథున్ రెడ్డి మాట్లాడిన బయట మనం చూసాము. ప్రజల అండతోనే మేము ఉంటూ కూడా ఉంటాము, ఖచ్చితంగా ప్రజలకి సపోర్టుగా ప్రజల బెల్లుతోనే మేము కూడా మమేకమవుతూ ఉంటూ చెప్తున్నారు. జగన్ మమ్మల్ని ఒక సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటున్నారు. పార్టీ ఫిరాయించాల్సిన అవసరము, కర్మ మాకు ఏది కూడా ఎప్పటికి కూడా ఉండదంటూ కూడా మిథున్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సో ఇవాళ మిథున్ రెడ్డి బయట చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం న్యూస్. నేను